హరి ఓం శివాయ గురవే నమః. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా ఈరోజు 17వ రోజు కార్తీక మాసం. మనం చెప్పుకుంటున్న 4 నామములు గిరిధన్వి, గిరిప్రియ, కృత్తివాస, పురారాతి. మొదటిగా గిరిధన్వి అంటే ఏంటంటే పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకున్నవాడు అని. ఇది మనం త్రిపురాంతక సంహారం చేసేటప్పుడు మనం చూసుకున్నాం. మేరు పర్వతాన్ని ధనుస్సుగా పెట్టి సంహరించాడు అని. అంటే ఒక పర్వతాన్నే ధనుస్సుగా చేయగలిగిన విరాట్ స్వరూపము అయ్యవారిది. అందుకని ఈయన్ని గిరిధన్వి అన్నారు. ఇక రెండోది గిరిప్రియ అంటే కొండలంటే ఇష్టమున్నవాడు అని. మనం నిన్న కూడా చెప్పుకున్నాం గిరిశః, గిరీశ అని. అంటే ఈయనకి పర్వతాలు మీద ఉండటము, పర్వతాలకు ఆధిపత్యము, ఈ విధంగా పర్వతాలు, కొండలు అంటే అత్యంత ప్రీతి. అందుకని ఈయన్ని గిరిప్రియ అంటారు. సనాతన ధర్మంలో దేవాలయాలన్నీ కూడా కొండ మీదే ఉంటాయి. ఈ పర్వతాలకి ప్రతిస్పందన ఉండదు. ఎవరు వచ్చి ఏమి చేసినా కూడా అవి ఏమీ అనలేవు. వాటి మీద మలమూత్రాలు విసర్జించినా, వాటిని కొట్టినా ఏమీ చెయ్యవు పాపం. ఈ పర్వతాలకి దాహం వేస్తే అడగలేవు, ఆకలేస్తే అడగలేవు. మనం ఏమి చేసినా వాటికి పాపం తిరిగి అడిగే శక్తి లేదు. వాటి కిందన తేళ్లు, జిరులు, పాములు, రకరకాల క్రూర మృగాలు అందరి చేరతాయి. అందుకని అది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది కాబట్టి స్వామివారు దానిని కరుణించి దాని మీద కూర్చుని దానికి ఒక రకమైన జీవము మరియు యోగ్యత కలిగించారనమాట. అందుకని స్వామివారిని గిరిప్రియ అన్నారు. ఇక మూడవది కృత్తివాస అనగా ఏంటి? చర్మాంబరధరి. అంటే స్వామివారు ఏనుగు చర్మాన్ని పంచెలా కట్టుకుంటారు. పులి చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంటారు. అందుకని స్వామివారిని కృత్తివాస అన్నారు. ఇక నాలుగవది పురారాతి. అంటే త్రిపురాంతకాలను పడగొట్టడానికి ఒక విచిత్రమైన స్వరూపం కావాల్సి వచ్చింది. ఆ స్వరూపం ఉన్నవారు ఈయనే. ఆ స్వరూపం మరి బహు విశేషమైనది. విశేషమైన శరీరంతో మనం ఇదివరకు చెప్పుకున్నాం. త్రిపురాంతకుడు చనిపోవటానికి ఇదివరకు లేని వీరుడు, ఆ బ్రహ్మాండ స్వరూపాలన్నీ కలిగిన వాడు కావాలి అని. ఆ విధమైన విరాట్ స్వరూపంతోటి స్వామివారు వారిని చంపారు. అందుకని వీరిని పురారాతి అన్నారు. ఇప్పుడు ఈ పురారాతిలో ఇంకొక విశేషం ఉంది. అది ఏమిటి అంటే మనము స్వామివారిని ప్రార్థిస్తే మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటినీ దాటించి మహాకారణ శరీరమైన మన పరమేశ్వరుల్లో మన ఆత్మని లీనం అయ్యేలాగా చూస్తారు. అందుకని ఈయన్ని పురారాతి అన్నారు. ఇవి మనం ఈరోజు చెప్పుకుంటున్న 4 నామములు. గిరిధన్వి, గిరిప్రియ, కృత్తివాస, పురారహతి. ఓం నమ శివాయ. సర్వం శివార్పణం. సర్వే జనా సుఖినో భవంతు.